అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు క్వశ్చన్ ట్యాగ్ లో వచ్చేసి ఫిఫ్త్ మోడల్ వచ్చేసి మనకు లెట్ మోడల్ ఏం మోడల్ లెట్ మోడల్ when the sentence begins with the let క్వశ్చన్ ట్యాగ్ రిటర్న్స్ షెల్ ఆర్ విల్. ఓకే, మనకు సెంటెన్స్ లో ఎప్పుడైనా ఫస్ట్ లో లెట్ వచ్చింది అనుకోండి, మనకు క్వశ్చన్ ట్యాగ్ లో షెల్ లేదా విల్ అనేది ఉపయోగించాలి. అయితే ఫస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లెట్ మీ టెల్ యూ అని ఉంది. ఇక్కడ ఏముంది మనకు ప్రొనౌన్ వచ్చేసి మీ అంటే ఐ రాసుకోవచ్చు. ఓకేనా, లెట్ మోడల్ వస్తే ఏం వాడాలని చెప్పిన షెల్ లేదా విల్ వాడాలని చెప్పిన. అంటే ఇప్పుడు మనకు ఐ ముందు షెల్ వస్తుందా విల్ వస్తుందా చెప్పండి. షెల్ షెల్ ఐ నెక్స్ట్ క్వశ్చన్ టాగ్. ఓకే, నెక్స్ట్ లెట్ మై ఫ్రెండ్ హెల్ప్ యూ. ఇక్కడ చూడండి మనకు మై అనేది వచ్చింది. మై ఫ్రెండ్ అంటే ఎవరు, షీ ఆర్ హీ. కాబట్టి మనం లెట్ లో వచ్చినప్పుడు ఏం వాడాలి, షెల్ లేదా విల్ వాడాలి. హీ ఫ్రెండ్ అంటే హీ లేదా షీ, కాబట్టి ఏం వాడతాము, హీ షీకి విల్ వాడతాము. విల్ షీ ఆర్ విల్ హీ. ఓకే, క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ లెట్ దెమ్ డూ ద వర్క్. దెమ్ అంటే ఏంది, దే అన్నది మనం దేగా రాసుకుంటాం. లెట్ మోడల్ వస్తే ఏం వాడాలి, షెల్ లేదా విల్ వాడాలి. దే వచ్చినప్పుడు ఏం వాడాలి, మనకి విల్ వాడాలి. విల్ దే. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి లెట్ అస్ స్పీక్ ఇంగ్లీష్. హజ్కి మనం ఏం వాడతాం, ఇక్కడ వి వాడతాము. వి ముందు మనము షెల్ విల్ వాడతామా, షెల్ ఆర్ విల్, మనకు వచ్చేసి షెల్ వాడతాం. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో మనకు వచ్చేసి షెల్ వి, ప్రొనౌన్ వచ్చేసి వి అన్నమాట. క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ అండ్ షుడ్.